ప్రణబ్ మై ఫాదర్ ఏ డాటర్ రీమెంబర్స్ పుస్తక రచయిత్రి ఎవరు? శర్మిష్ఠ ముఖర్జీ. ఈమె మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ యొక్క కుమార్తె. అంతర్జాతీయ పర్వత దినోత్సవం 2023ను డిసెంబర్ 11న ఈ థీమ్తో నిర్వహించారు. రీస్టోరింగ్ మౌంటైన్ ఎకోసిస్టమ్స్. పర్వత అవరోహణ వ్యవస్థను పునరుద్ధరించుకుందాం. యునైటెడ్ కింగ్డమ్కి చెందిన టెలిగ్రాఫ్ దినపత్రిక ఇటీవల కథనం ప్రకారం మూత్రపిండాల అక్రమ మార్పిడి ముఠాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏ దేశ గ్రామీణ యువతను ఢిల్లీకి తీసుకువచ్చి వారికి డబ్బులు చెల్లించి ధనవంతులైన రోగుల కోసం కిడ్నీ మార్పిళ్లు చేయిస్తున్నారు. మయన్మార్. ఈ వ్యవహారంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ అవయవ కణజాల మార్పిడి సంస్థ దర్యాప్తునకు ఆదేశించింది. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 ఎత్తివేతను సమర్థిస్తూ 2023 డిసెంబర్ 11న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ ఘటనను స్వాగతిస్తూ కాశ్మీర్లో తాజా అభివృద్ధి పరిణామాలను మిళితం చేస్తూ బదల్తా కాశ్మీర్ పేరిట ఎవరు రాసి పాడిన పాటను భారత ప్రభుత్వం ఇన్స్టాలో షేర్ చేసింది. 14 ఏళ్ల బాలిక ఈ పాటను MC రా అనే మరో రాపర్తో కలిసి పాడింది. హూ మైరా జామ్. తాజా నివేదిక. దేశవ్యాప్తంగా జాడ తెలియని పిల్లల సంఖ్య ఎంత మొత్తంగా ఉంది? సుమారు 47,000. పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో 2022 పిల్లలు ఎక్కువగా అదృశ్యమైనట్లు NCRB వెల్లడించింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరుసగా 7, 8వ స్థానంలో ఉంది. దేశీయంగా తప్పిపోతున్న 100 మంది చిన్నారులో 63 మంది మాత్రమే తిరిగి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి చేరుకుంటున్నారు. మిగతా వాళ్ళు ఏమైపోయారో తెలియడం లేదు. 71% మంది బాలికలే అని, తప్పిపోయిన పిల్లల్లో 71% బాలికలే అని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.